మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. జర్రగి వీడియోని మన పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం ఉంది కదా పవన్ కళ్యాణ్ సార్, ఆయన మొదటి భార్యకు ఓలామే రేణుకా దేశరాయికి చూపించే ప్రయత్నం చేయాలి. మళ్ళా పోతే అక్కినేని నాగార్జున రెండో పిల్లం అమల గారికి చూపించే ఉపాయం చేయాలి. మళ్ళీ పోతే ఆమెలో యాంకర్ అమ్మ ఉండే కదా రష్మ భీష్మ ఉండేగా ఆమె పేరు జర గామ దాకా జీరటాటు చేస్తారు. వాళ్ళకు భలే బాధ అయిపోతుంది ఈ ముచ్చట నేను చదువుతుంటే. అలాగే ఉంటుంది బాధ, ఎవ్వరికి ఉండదు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి, గాలకు తప్ప వేరే వాళ్ళకి ఓలుకుండా వచ్చు. ఏమి ఇచ్చిర్రు ఇవాళ? వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా? వీధి కుక్కలతోటి ఈ కరిసిపించుకున్న వాళ్ళు కానీ, రోగాల బారిన పడేవాళ్ళు కానీ, చచ్చిపోయిన వాళ్ళు కానీ, ఇటువంటి వాళ్ళకు మరి జంతు ప్రేమికులు ఏమన్నా బాధ్యత వహిస్తారా అని అడుగుతుంది. మరి వహిస్తారమ్మా? ఓ రేణుకా దేశరాయమ్మ, అమలమ్మ, మళ్ళీ పోతే రేష్మమ్మ, వాళ్ళకన్నా జర పోయి సాయం చేసేస్తారు. కుక్కలు వీధి కుక్కలు కలిసి రేబీస్ వ్యాధి దోకి చాలా మంది చచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచాల పడ్డోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా దాఖల పొడి తిరుగుతూ చాలా మంది ఉన్నారు. మరి గాలని ఏమన్నా బాధ్యత వహిస్తారు వీళ్ళు? గా పని చేస్తాం మేము ఉత్తగానే ఎక్కడ పొద్దుపోక ఏసీలో కూర్చొని ఎక్కడ టైంపాస్ కాక గిసోని సెల్ఫోన్ ముందర పెట్టుకొని జంతు ప్రేమికులు, మేము జంతు ప్రేమికులం, జంతువులను చంపొద్దు, కుక్కలను చంపొద్దు అని ఇంట్లోనే కూర్చొని అంటాం. బయటికి వెళ్ళి అనము, గట్టి ఉంటుంది ఇలా వచ్చిన బయటికి వెళ్ళి అంటారా? ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇక వీళ్ళు వరుతూనే ఉంటారు కానీ ఈ పిచ్చి కుక్కలు మొత్తం చంపేరు అని ఇవాళ సంతకం పెట్టింది సుప్రీంకోర్టు. ఇక గిన్ని రోజులకు సర్పంచులకు అమ్మయ్య ఎంత పని ఆయన నాయన హాయిమైన పని అయింది. ఇక రేపటి నుంచి వేట మొదలు పెడుతుండొచ్చు. ఇక నాకు తెలిసి కాడ మరి మొదలు పెట్టిరేమో. ఈది కుక్కలు పాడైపోను. ఒక్కొక్క ఊర్లో ఒక 2,000 మంది 3,000 మంది ఊరు అనుకో, 4,000 కుక్కలు ఉన్న ఊర్లు కూడా ఉన్నాయి పాడైపోను. మరి గన్ని కుక్కలు ఉండగా మరి ఎట్లా జనాలు బతారు చెప్పురి. పొద్దుగల లేస్తే జరంత తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తా. పొద్దుగల లేచి ఊగిసాలు కుక్కలు ఉంటారు అమలక్కలు, వాళ్ళకంటే ముందుగానే చెండాసి పోతాయి ఆ కుక్కలు మొత్తం మీద. వాళ్ళు ఏ రకంగా తెచ్చుకుంటారు ఎరికేనా? ఈ తెలియనట్టుంది ఆ అమలక్కలకు. ఈ రష్మి, ఈ అమల, మళ్ళీ పోతే ఆమెలు రేణుకా దేశాయి గిల పుణ్యం అంటే గిన్నె రోజులకు ఆయనే అని. కుక్కలు ఉంటే మామూలుగా ఎట్టుంటాయి అంటే కొంతమంది ఇళ్ళలో దాదుకుంటూ ఉంటే దాని యోగక్షేమాలు మొత్తం చూస్తారు ఆలే, దానికి రోగం రాకుండా సూదులు ఇస్తారు ఆలే, కాలం చేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే కొనపై బొంద పెట్టేది కాలే. గట్ట ఉంటే సరే గలికి 1-2 కుక్కలు నేట ఒకటి లెక్క. ఒక గల్లికి 30 కుక్కలు ఉంటే ఎట పాడైతుంది? గుర్రాలకు అయితే తొట్టు పాడైంది కుక్కలు. మరి కసండి కుక్కల్ని ఏమని అందామంటే మేము జంతు ప్రేమికులం, కుక్కల తెరువు ఓకురి, కాలభైరవుడు కుక్క అంటే ఇంకో నాకైతే మొన్న సిగ్గు అనిపించింది ఇలా ముచ్చట. కాలభైరవుడు అంట. మరి కాలభైరవుడు జనాలను గరసమని చెప్తాడమ్మా రష్మక్క? చెప్తాడమ్మా ఓ అమ్మ రేణుకా దేశరాయి చెప్తుండొచ్చునా? కాలభైరవుడు వచ్చి జనాలను గరిస్తాం పని చెప్తాడు. ఏడికి వస్తే ఆడికే మాట్లాడతారు, ఏడికి వస్తే ఆడికే మాట్లాడతారు. ఇలా ఏమిచ్చిర్రు? వీధి కుక్కల దాడులకు జంతు ప్రేమికులు బాధ్యత వహిస్తారా? వీధి కుక్కలను షెల్టర్లకు తరలించడంపై గతంలో ఇచ్చిన తీర్పును మార్చబోం సుప్రీంకోర్టు. నల్సార్ వర్సిటీలో యానిమల్ లా సెంటర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన బెంచ్, విద్యా సంస్థల్లో కుక్కల్ని సంరక్షిస్తామంటే ఆ సంస్థ అధిపతికి హామీ పత్రం ఇవ్వాలంట. ఇంకా వాటి వల్ల ఎవరికైనా హాని జరిగితే బాధ్యత వహిస్తామని అందులో పేర్కొనాలి సుప్రీంకోర్టు చెప్తుంది. రేబీస్ జోకిన ప్రమాదకరంగా మారిన శునకాల కారుణ్య మరణానికి అనుమతి అంటే ఇంట్లో మనం ఏమైనా కుక్కలు దాదుకుంటాం కదా, కుక్కలు దాదుకుంటే దానికి ఏమైనా గట్టిన రోగం నొప్పి వచ్చి గజ్జిబిజ్జి లేచి తిక్క చేస్తుంటే మనం చంపలేం కదా, చూసి చంపలేం, బయటికి పెడితేనే జనాలు చంపుతుంటుంది. ఇంట్లో ఉంటేనేమో మింగుడు పడదు పాడైపోను. ఏం చేయాలంటే పోయి పర్మిషన్ తెచ్చుకొని మా కుక్కని మేము కూడా చంపుతున్నాం అని పర్మిషన్ తెచ్చుకొని కూడా చంపుకునే అధికారం హక్కు కల్పించిందంట. ఇవన్నీ గిసోంటి ముచ్చట్లు. మరి ఆ పొద్దు నుంచి బొంబుచ్చిన కానించి ఇప్పటిదాకా మరి గిసోంటి వాళ్ళే అడ్డపడితే ఈ రష్మి కానీ అమల కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భార్య లాంటి వాళ్ళు కానీ అడ్డుపడితే మరి బొంబుచ్చిన కానికేసి ఇప్పటిదాకా కుక్కలు పాడైపోయి ఎన్ని కుక్కలు ఉండాలి? మనుషుల కంటే డబల్ 3 ఎక్కువ. మనుషులే ఉంది మామూలుగా అయితే 2 పిల్లలు కారణంగా చాలా అనుకుంటారు. మరి కుక్క ఈతకు ఏడాది 2 ఈతలే ఏమవుతుంది? పెట్టినప్పుడల్లా 7-8 పిల్లలు పెడుతుంది. మరి గిసోంటి పిల్లలు అన్నీ ఎన్ని పిల్లలు కావాలి, ఏం లెక్క కావాలి? ఎవరు చదువుకునేది వాళ్ళు వెనకడికి కుక్కల్ని పెద్ద రాజులు లేకపోతే పెద్ద అట్టాసాము ఉన్న భూములున్న రైతులు
ఓ గొర్రెల కావాలో మందల కావాలో పెట్టుకుంటే గాలు కుక్కలు దాదుకునేది గట్ట లెక్క. లేదు కొంతమంది కోటల దగ్గర దొంగల భయం ఎక్కువ ఉంది కాబట్టి కుక్కలు దాదుకునేది అప్పుడు. ఇప్పుడు ఏడ దొంగలు పాడైరు ఉన్నా కానీ ఉన్నారు గిట్ట ఊర్లలో పోయి తిరుగుతున్నారు. మామూలుగా ఎవరైనా గట్టే పనికి పోతోళ్ళు నైట్ పూట డ్యూటీ చేసేసి ఇంటికి సైకిల్ మీద నడుచుకుంటున్న వస్తానికి వస్తే ఇంటికి వస్తే దాకా నమ్మకంగా కొంత పాడైపోను. కుక్కలు శత్రువుల కంటే ఎక్కువ పసిగడుతున్నాయి, వెనకంగానే వస్తుంటాయి. ఒక్క కుక్క కనుక బో అని అంటే 10 కుక్కలు బాగుంటాయి. అవసరం అయితే పీక్ పెడితే అటెంకలు అక్కడనే కథం పడతాయి. ఇంకా మధ్యలో చూడలే మనం కుక్కలు నోరు లేని పొరగాని హైదరాబాద్ దగ్గర నోరు లేని పొరగాని 20 కుక్కలు 7 కాడికి పీకి పాపం నోరు లేదంట పొరగానికి. అనలేడు, అమ్మ అనలేడు, అయ్య అనలేడు. ఉత్త పుణ్యానికి పొరగాని 7 కాడికి పీకి చంపేసినాయి. గట్ల ముసలోళ్ళని, ముడుగోళ్ళని, వయసోళ్ళని, బుడ్డపిల్లల్ని ఎవరు నిష్పెట్టకుండా పొట్టు పొరక గరిచి చంపినోళ్ళు చచ్చినోళ్ళు ఉన్నారు, మంచాల బారిన పడిన వాళ్ళు ఉన్నారు, దావకాలం పొడి తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎటకేలకు మాత్రం సుప్రీంకోర్టు మాత్రం ఒక ఆయమన్న నిర్ణయం అయితే తీసుకుంది. ఇక సర్పంచులు ఇక అందుకో రేపటి నుంచి మరి ఏం పెడతారు ఎట్ట పెడతారు కానీ పిచ్చి కుక్కలు లేనట, మళ్ళీ సాధు కుక్కలు తెరిపోగురి మళ్ళీ లేని పంచాయతీ అవుతుంది. ఓన్లీ పిచ్చి కుక్కలు ఇవి మనకు ఎక్కడ రావనే కుక్కలు వెంటనే వాళ్ళ క్లియర్గా చెప్పిరాడా. మళ్ళీ ఎందుకంటే ఆయన కుక్కలు కాని కుక్కలు చంపిరా అంటే మళ్ళీ మీ సీటు కింద కేసరి వస్తుంది మళ్ళీ.